హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఫైర్ స్టోమ్ అంటూ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆట తీరు అలాగే మాట తీరు పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఇంట్లో చర్చలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే 5 వారాల ఆట చూసి వచ్చారు కాబట్టి వైల్డ్ కార్డ్స్తో మమేకమయ్యి వారి నుంచి ఇన్పుట్స్ తీసుకునేందుకు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా మంచిగా వారితో మాట్లాడుతూ ముందుకైతే పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మాటలు కూడా తూలుతున్నారు. ఇక అసలు ఏమైంది అంటే రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దివ్యల మాధురి ఇప్పటికే ఒక గొడవ కావాలనే క్రియేట్ చేసి గొడవ చేసి హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి కెప్టెన్ కళ్యాణ్ గురించి మాటా మంతులైతే చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ సమయంలో రమ్య మోక్ష మాట్లాడుతూ కళ్యాణ్ ఒక అమ్మాయిల పిచ్చోడు అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ని అయితే పాస్ చేయడం జరిగింది. మొదటి 3 వారాల పాటు అమ్మాయిలతో పులిహోర కలపడం కళ్యాణ్ అదే పనిగా కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారణాన్ని చూపుతూ ఏకంగా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని రమ్య అంటే వారి ప్రొఫెషన్ గురించి కూడా చూసుకోకుండా ఈ అమ్మాయిల చుట్టూ తిరగడం ఏంటి అంటూ మాధురి కూడా ఘాటు వ్యాఖ్యలైతే చేసింది. సో కళ్యాణ్ అయితే 3 వారాల తర్వాత తనకి స్కోప్ దొరికిన ప్రతి టాస్క్లో కూడా విజయమే అడుగు లక్ష్యంగా ముందుకు వేసి విజయపథంలో దూసుకుపోయి కెప్టెన్ కూడా అయ్యాడు. ఈ సమయంలో కళ్యాణ్ గ్రాఫ్ మంచిగా పెరుగుతుంది అనుకుంటున్న తరుణంలో ఈ విధమైన స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ రమ్య మాధురి చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే రమ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అమ్మాయిల పిచ్చోడు అంటూ చెప్పింది కాబట్టి నిజంగానే పవన్ కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని మీకు అనిపిస్తే ఎస్ అని, లేకపోతే కాదు అని కామెంట్స్ చేయండి. మరి పవన్ కళ్యాణ్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, రమ్య అన్న స్టేట్మెంట్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి చెప్పండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.